ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే బంగాళదుంప చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. చూడండి, బంగాళదుంపలు పొట్టు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది వాటర్లో అయితే వేసుకున్నానండి. బంగాళదుంపలు బయట పెడితే నల్లగా అయిపోతాయి కదా, అందుకే వాటర్లో వేసుకున్నాను. ఇందులోకి చూడండి, 1/2 కిలో చికెను 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కలిసి ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ బంగాళదుంప చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. నూనె అయితే కాగనిద్దాం. చూడండి, ఆయిల్ అయితే కాగింది. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు ఆకులు వేసుకున్నాను. 2 దాల్చిన చెక్క అండి, అలానే 5 లవంగాలు. ఇవైతే వేగనిద్దామండి. ఈ బంగాళదుంప చికెన్ కర్రీ చపాతీకి, రోటీకి, అలానే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇవైతే వేగినాయి. ముందుగా ఇందులో దుంపలు వేసుకున్నాం. చూడండి, బంగాళదుంపలు అయితే వేసుకున్నాం కదా, ఇలా ముందుగా నూనెలో వేసుకుంటే దుంప తొందరగా మగ్గిపోతుందండి. ఈ దుంపలు అయితే మగ్గనిద్దామండి. మూత పెట్టుకున్నాం. 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి దుంపలు మగ్గినాయేమో. చూడండి, దుంపలు అయితే మగ్గినాయి కదా. ఇందులోనే ఉల్లిపాయ, అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఈ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దామండి. ఉల్లిపాయ నేనైతే మిక్సీ పట్టుకున్నాను గ్రేవీ కోసమని. ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగాలి కదా. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దామండి. కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. ఇవైతే మూత పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత చూపిస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగిందేమో. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇందులోనే చికెన్ అయితే వేసేసుకుందాం. చూడండి, చికెన్ అయితే వేసుకున్నాం కదా. ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకుందాం. చూడండి, చికెను టమాటాలు అయితే వేసుకున్నాం కదా. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. అలానే ఒక 1/4 టీ స్పూను పసుపు అయితే వేసుకుందామండి. చికెను టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. అదైతే కలుపుకుందాం. చూడండి, పసుపు, సాల్ట్ వేసుకుని కలుపుకున్నాం కదా. ఈ మూత పెట్టుకొని మగ్గిద్దామండి. మగ్గిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి టమాటా ముక్కలు మగ్గిపోయినాయేమో. చూడండి, టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఒకసారి అయితే కలుపుకుందామండి. టమాటాలు చక్కగా మగ్గిపోయినాయండి. చికెన్లో నుండి వాటర్ కూడా చక్కగా సపరేట్ అయిపోయి వాటర్ మొత్తం ఎగిరిపోయింది. ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే వేసుకుందాము. మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి. ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాం. చూడండి, కారం వేసుకుని కలిపేసుకున్నాం కదా. కూరకు సరిపడా వాటర్ అయితే వేసుకుందాము. ఇదైతే కలుపుకుందామండి ఒకసారి. చూడండి, కారం వేసుకుని కలుపుకొని వాటర్ పోసుకున్నాం కదా. ఈ వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిద్దామండి. మూత అయితే పెట్టుకుందాము. గ్రేవీగా దగ్గరగా అయ్యేంతసేపు ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి దగ్గరగా అయ్యిందేమో. చూడండి, దగ్గరగా అయితే అయ్యింది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఒకసారి అయితే కలిపేసుకుందాం.
ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయితే వేసేసుకొని కలిపేసుకుందామండి. చూడండి దుంపలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం కదా, 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాక చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూపిస్తానండి. 10 నిమిషాలు అయితే అయింది కదా, ఇందులోనే చికెన్ మసాలా వేసుకుందాం. మసాలా వేసాం కదండి, మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. చూద్దామండి. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. చూడండి గ్రేవీగా చాలా బాగుంది. బంగాళదుంప చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్కి, చపాతీకి, దేనికైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే మీరు వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.